ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫ్రెండ్లీ భార్గవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో, హోటల్ స్టైల్లో ఉన్నట్టుగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజైతే చూద్దాం. ముందుగా నేనైతే ఒక కేజీ అయితే చికెన్ తీసుకున్నాను. దాంట్లో సరిపడంత ఒక 2 స్పూన్స్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ముందుగానే. అదేవిధంగా 2 స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకోండి. కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, కలర్ కూడా. అదేవిధంగా 4 మీడియం సైజు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా అనేది యాడ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఇంట్లో ఉన్న చికెన్ మసాలా అనేది ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా యాడ్ చేసుకోండి ఒక్కొక్కటి. అదేవిధంగా మీ ఇంట్లో ఉన్న బిర్యానీ సామాన్లు కూడా యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేసుకోకండి, అన్నీ ఒక్కొక్కటి 2 అలాగా యాడ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఇంట్లో తయారు చేసుకున్న బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఒక 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, మీకు ఎక్కువ యాడ్ చేసుకుంటే మసాలాలాగా ఎక్కువ వస్తుంది. ఇలాగ ఈ విధంగా అన్నీ వేసుకోవాలి కలుపుకునే ముందు. చూస్తున్నారు కదా, నేను ఒక్కొక్కటి ఎలా యాడ్ చేశాను. అదేవిధంగా ఒక నిమ్మకాయ బద్ద కూడా యాడ్ చేసుకోండి. లేదనుకుంటే ఒక నిమ్మకాయ మొత్తం యాడ్ చేసుకోవచ్చు. నిమ్మకాయ ఎందుకు యాడ్ చేస్తారంటే టేస్టింగ్ సాల్ట్ బదులు నిమ్మకాయ వేస్తే బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది నిమ్మకాయ వల్ల. సో ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, మీరు చేత్తో కలుపుకోవాలనుకుంటే చేత్తో కలిపేసుకోండి, లేదంటే ఇలా గరిటతో కూడా కలిపేసుకోవచ్చు. ప్రతి ముక్కకి మసాలా పట్టేటట్టుగా మొత్తం కలుపుకోవచ్చు. ఇలా ఈ విధంగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, మనం ఏ కలర్ అయితే యూజ్ చేయలేదు దీంట్లో. కలర్ఫుల్గా ఎలా ఉందో. ముందు పెరుగు ముందు ఈ మసాలాలన్నిటితో కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా ఉంచండి. 5 నిమిషాల తర్వాత మనం పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 2 కప్స్ అనేది పెరుగు యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే గ్రేవీగా బిర్యానీలో బాగుంటుంది. చికెన్ కర్రీ లేకుండా బిర్యానీ తినేయచ్చు ఉత్తిగా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో చేసుకోండి. ఫస్ట్ మసాలాలు కలిపిన తర్వాత పెరుగు వేయండి. దాని తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ముందుగానే కోసి ఉంచుకొని గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా వేపుకొని ఉంచుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేపుకొని వేసుకోండి. మొత్తం మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి. అవి కూడా బాగా మిక్స్ చేసుకోండి. అదేవిధంగా మీ ఇంట్లో నెయ్యి ఉంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోండి ఈ టైంలో. దాంతోపాటు కొన్ని జీడిపప్పులు కూడా ఉంటే యాడ్ చేసుకోండి. ఇవైతే ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా రావాలి మ్యాగ్నేషన్ అనేది. దీని తర్వాత ప్రాసెస్ అనేది చూద్దాం. ముందుగా నేనైతే దీనికి 1 కేజీ రైస్ అనేది యూజ్ చేస్తున్నాను. దాంట్లో 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేశాను. అదేవిధంగా కొత్తిమీర పుదీనా అనేది కూడా యాడ్ చేశాను. అదేవిధంగా మీ ఇంట్లో ఉన్న బిర్యానీ సామాన్లు అండ్ జీలకర్ర, సోంపు అనేది యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ ఆఫ్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోండి ఈ వాటర్లోనే. చూస్తున్నారు కదా, ఇవన్నీ వేసుకోవాలి బాయిలింగ్ చేసుకునే ముందు. అలాగే 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకోండి. రైస్ పొడి పొడిగా వస్తుంది. దాని తర్వాత 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోండి. తర్వాత మన బిర్యానీలో వేసుకున్న నిమ్మకాయ బద్దలు కూడా యాడ్ చేసుకోండి.
ముందుగానే మనం 1 స్పూన్ కుంకుమ పువ్వు అనేది ముందుగా నానబెట్టుకుందాం పాలలో. బాగా సిమ్లో పెట్టుకొని రైస్ని అయితే బాయిల్ చేసుకున్న వాటర్ని అయితే ఇప్పుడైతే మసాలాలు అయితే యాడ్ చేసుకుందాం. 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకుంటే చాలు, అది కూడా రైస్ వాటర్ వేసుకోవాలి. ఇలా బాయిల్ అయ్యింది. దాని తర్వాత 90% బాయిల్ అయిన రైస్ని అయితే ఇప్పుడైతే లేయర్గా బిర్యానీకి అయితే యాడ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా వేసుకోండి. మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టుగా వేసుకోండి. ఇలా మొత్తం అంతా వేసుకొని లేయర్గా ఆనియన్స్ అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని వేసుకోండి, ఒక్కొక్క లేయరు. ఇలాగైతే రైస్ అనేది ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 3 లేయర్స్ వరకు వేసుకోండి. ఇలాగా చూస్తున్నారు కదా, ఇలా వేసుకొని మళ్ళీ పైన కూడా ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి. మనం ముందుగా నానబెట్టుకున్న కుంకుమ పువ్వు పాలు కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసుకున్నట్టు వేసుకోండి. అదేవిధంగా నెయ్యి కూడా వేసుకోండి, 1 స్పూను. నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అయితే మూత పెట్టి దమ్ అయితే పెట్టాలి. ఫస్ట్ 5 మినిట్స్ దమ్ ఇవ్వాలి హై ఫ్లేమ్లో. తర్వాత 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచాలి. దానిపైన ఏమైనా బరువు పెట్టేసి బాయిల్ చేయండి. అండ్ దాని తర్వాత 5 మినిట్స్ పెనం మీద అయితే యాడ్ చేసుకోవాలి బిర్యానీ బౌల్ని. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టుకుంటే రైస్ అనేది కిందన మాడకుండా ఉంటుంది. అంతేనండి, 15 మినిట్స్లో బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఈ విధంగా మీ ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు చేసుకుంటే చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో దమ్ బిర్యానీ అనేది తక్కువ కాస్ట్లోనే చేసేసుకోవచ్చు. నేను చేసిన కేజీ బిర్యానీ ఒక 7 మెంబర్స్కి అయితే సరిపోతుంది. 7 or 8 మెంబర్స్కి అయితే సరిపోతుంది. కేజీ బిర్యానీకి కేజీ చికెన్ వాడాను. కేజీ బిర్యానీకి కేజీన్నర చికెన్ వాడినా పర్వాలేదు, ½ కేజీ చికెన్. ఇప్పుడైతే బిర్యానీ ఏ విధంగా ఉడికిందనేది చూపిస్తాను, చూడండి. చూసారు కదా, కరెక్ట్గా బాయిల్ అయ్యింది. చూడండి, పీస్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. అంతేనండి, ఈ విధంగా బిర్యానీ మీ ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. రెస్టారెంట్స్కి వెళ్ళే అవసరంలో ఉండదు. ఇప్పుడైతే మీకు చికెన్ ముక్క ఎలా ఉడికిందో అనేది రివ్యూ అయితే ఇస్తాను, చూడండి. 15 నిమిషాల్లో చికెన్ అనేది ఫుల్గా బాయిల్ అయితే అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడైతే సర్వింగ్ చేసి చూపిస్తాను రైస్ అనేది ఏ విధంగా బాయిల్ అయ్యింది అనేది. పొడిగా రైస్ ఫ్లేవర్గా బిర్యానీ ఫ్లేవర్స్ అన్నీ యాడ్ చేసి బాయిల్ చేసాం కాబట్టి రైస్ ఫ్లేవరబుల్గా ఉంటుంది. చూసారు కదా, కొంచెం గ్రేవీగా కొంచెం పొడిగా ఎంత బాగా వచ్చిందో. దీంతో మనకి సేర్వా అలాంటివి ఏమీ అవసరం లేకపోయినా తినేయచ్చు. మరో వీడియోతో మళ్ళీ వస్తా. థ్యాంక్ యూ ఆల్.